అలానే మిస్సేస్తున్నాం. హైదరాబాద్లో నోటరీ స్థలాలు అనేకం ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. పక్కా రిజిస్ట్రేషన్ తోటి ఉండేటువంటి స్థలాలు చాలా తక్కువ. నోటరీ ఆస్తులను తీసుకొని బిల్డింగ్లు కట్టేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. నాకు తెలిసి గాయత్రి నగర్లో శ్రీ వివేకానంద కాలనీ అని ఉంది, గాయత్రి నగర్ పక్కనే. అక్కడ 100 గజాల నుంచి 120 గజాలు నోటరీ స్థలాలు ఉంటాయి. ఈ నోటరీ స్థలాల్లో ఒక్కొక్కళ్ళు 6 నుంచి 7 ఫ్లోర్లు వేశారు. సింగిల్ బెడ్రూమ్లు 2 ఒక్కో ఫ్లోర్కి 15,000 రూపాయల చొప్పున అద్దెకిస్తున్నారు. ప్రతి ఫ్లోర్లో 1 మీటర్ ఉంది, విద్యుత్ మీటర్. మరి ఎలా వస్తుంది? నోటరీ స్థలాలకి ఎలా వాటర్ కనెక్షన్ వస్తుంది, ఎలా ఎలక్ట్రిక్ కనెక్షన్ వస్తుంది అని అంటే నేను అడిగాను. ఆ 7 ఫ్లోర్లు వేసినటువంటి అసలు 100 గజాల్లో మీరు 7 ఫ్లోర్లు ఎలా వేయగలిగారు అని అంటే నన్ను విచిత్రంగా చూశాడు అతను. చూసి, ఏంటి సార్ మీరు అలా మాట్లాడతారు, ఫ్లోర్కి 1,00,000 రూపాయలు ఇస్తే ఎన్ని ఫ్లోర్లు అయినా వేసుకోవచ్చు అని చెప్పారు. అది హైదరాబాద్లో ఉండే టౌన్ ప్లానింగ్. మరి టౌన్ ప్లానింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా హైడ్రాని పెట్టి ఎక్కడెక్కడో ఇల్లు కూల్చేస్తున్నారు. ఇల్లు ఒక ఇంటికి ఓనర్ కావాలంటే, ఒక ఇల్లు కొనుక్కోవాలంటే జీవితకాలం కూడా చాలామంది కొనుక్కోలేరు కష్టపడినా కానీ. మరి అలాంటిది రూపాయి కూడబెట్టి వాళ్ళు ఇల్లు కొనుక్కొని నివాసం ఉంటుంటే ఆ నివాసాలని, ఆ అపార్ట్మెంట్ని కూల్చేస్తున్నారే. మరి ఇవి కనిపించట్లేదా? నోటరీ స్థలాల్లో 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు కట్టేసి మీరు అనధికారికంగా మొత్తం నడిపిస్తూ ఉంటే ఏం చేస్తున్నారు అని అంటే, కార్పొరేటర్కి కొంత వాటా, టౌన్ ప్లానింగ్ అధికారులకు కొంత వాటా, ఇలా ఇచ్చుకుంటూ ఎన్ని ఫ్లోర్లైనా కడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి బిల్డర్స్. మరి దీన్ని నిరోధించాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. నోటరీ స్థలాల్లో మీరు ఇల్లు కడితే మీకు కరెంటు మీటర్లు ఇవ్వరు, కరెంట్ కనెక్షన్ ఇవ్వరు, కరెంట్ కనెక్షన్ ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒకవేళ నోటరీ స్థలాలు మీరు బిల్డింగ్ కట్టినా మీకు నివాసానికి ఉండటానికైతే ఒక కనెక్షన్ మాత్రం ఇస్తారు, కానీ మల్టిపుల్ కనెక్షన్స్ ఇవ్వరు. చాలామంది ఏం చేస్తున్నారంటే నోటరీ స్థలాలు తీసుకొని మల్టిపుల్ ఫ్లోర్స్ వేసేసి అద్దెలకి ఇస్తున్నారు. అద్దెకి ఇవ్వడం అనేది ఒక వ్యాపారం. అందుకే మీరు టూలెట్ బోర్డు బయట పెట్టినా కానీ అది వ్యాపారం చేస్తున్నట్టే. ఆ టూలెట్ బోర్డుని మీరు ఫోటోగ్రాఫ్ తీసి మున్సిపల్ వెబ్సైట్లో పెడితే ఆ పర్టికులర్ హౌస్ని కమర్షియల్ కింద మార్చి కమర్షియల్ వాణిజ్య పన్ను వసూలు చేస్తారు. జనరల్గా హౌస్ ట్యాక్స్ వేరే ఉంటుంది, కమర్షియల్ స్పేస్కి సంబంధించినటువంటి ట్యాక్స్ వేరే ఉంది. అంటే కమర్షియల్గా కన్వర్ట్ చేసి ట్యాక్స్ వేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం నోటరీ స్థలాల్లో మీకు ఇల్లు ఉంటే కనుక పవర్ కనెక్షన్స్ ఇవ్వట్లేదు. పవర్ కనెక్షన్స్ రద్దు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి వాటికి ఏం చేస్తారు అని అంటే ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు, కానీ కొత్త వాటికి మాత్రం కనెక్షన్స్ ఇవ్వడానికి లేదు, విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వడానికి లేదు, వాటర్ కనెక్షన్స్ ఇవ్వడానికి లేదు అని చెప్పి ఒక నిర్ణయం తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది. మరి ఈ నిర్ణయం కారణంగా నోటరీ స్థలాల్లో మల్టిపుల్ ఫ్లోర్స్ వేయటం ఆగిపోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.